మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 4ను పరిశీలిద్దాం. 10వ అధ్యాయంలో శ్రీకృష్ణుడి విభూతులను విన్న తరువాత అర్జునుడి మనసులో ఆ దివ్య స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడాలనే తీవ్రమైన కోరిక కలిగింది. ఆ కోరికను ఎలా వ్యక్తపరిచాడో ఈ శ్లోకంలో చూద్దాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఓ ప్రభో, సమస్త యోగశక్తులకు అధిపతివైన యోగేశ్వర, నీవు వర్ణించిన ఆ విశ్వరూపాన్ని నేను చూడటానికి సమర్థుడను అని నీవు భావిస్తే దయచేసి నాకు నీ నాశనం లేని ఆ దివ్య రూపాన్ని చూపించు. ఇక్కడ అర్జునుడు భగవంతుని శక్తిని పూర్తిగా నమ్ముతున్నాడు, కాని తన యోగ్యతపై నిర్ణయాన్ని భగవంతుడికే వదిలేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లడానికి తీవ్రమైన కోరికతో పాటు వినయం కూడా చాలా అవసరం. నాకు అర్హత ఉందో లేదో నీవే నిర్ణయించు ప్రభూ అనడంలో అర్జునుడి సంపూర్ణ శరణాగతి కనిపిస్తుంది. ఇది కేవలం కోరిక కాదు, ఒక పవిత్రమైన ప్రార్థన. జ్ఞానం పొందాలనే తపన ఉండాలి, కాని అది అహంకారంతో కాకుండా వినయంతో కూడి ఉండాలి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఏదైనా గొప్ప లక్ష్యాన్ని ఆశించినప్పుడు దానికోసం మన వంతు కృషి మనం చెయ్యాలి, కాని ఫలితాన్ని మాత్రం భగవంతునిపై భారం వెయ్యాలి. నాకు అర్హత ఉంటే ఇవ్వు అని ప్రార్థించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, అహంకారం దూరమవుతుంది. ఇది మన ఉద్యోగంలో, సంబంధాలలో మరియు వ్యక్తిగత ఎదుగుదలలో కూడా వర్తిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.